ప్రధాన ద్వారం ఇంకా దూరంగానే ఉండగా మాడ వీధుల్లోని వాళ్లు ఎటూ పరిగెత్తే అవకాశం లేని విధంగా ఆకాశం ఒక్కసారిగా మబ్బులు కమ్మి కుంభవృష్టి కురిసింది. ఇరిగేషన్ అధికారులు ఒకరు పీవీఆర్కే ప్రసాద్ గారి కార్యాలయానికొచ్చి గోకర్బన్ డ్యాం పొంగి పొర్లుతోందని సమాచారం ఇచ్చారు. ఇంకా వర్షం కురుస్తోందని, ఇప్పట్లో ఆగేలా లేదని చెప్పారు. చిత్రమేంటంటే తిరుపతి పట్టణంలో కానీ ఆ చుట్టూ ఉన్న పట్టణాల్లో కానీ ఎక్కడా వాన కురవలేదు. కేవలం తిరుమల కొండ మీద మాత్రమే కుంభవృష్టి కురిసింది. తిరుమల దాహార్తి తీరింది. మరి ఆనాటి రాత్రి మణిమండపం గంటలు మ్రోగించిందెవరన్నదానికి ప్రసాద్ గారు సమాధానమిచ్చారు. ఆ గంటలు స్వామివారి సంకేతమని చెప్పారాయన. ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వరుణ జపం చేయమన్నారు, కానీ అందుకు అనుమతిని ఇవ్వాల్సింది దేవదేవుడే. ఆయన అనుమతి లేనిదే తాను ఏం చేయలేనని ఆ వెంకటేశ్వర స్వామినే వేడుకున్నారు ప్రసాద్. అప్పటికే ఒక పర్యాయం జపముహూర్తం వాయిదా పడింది. మరోపక్క డ్యాంలో నీళ్లు నానాటికి ఇంకిపోతున్నాయి. దిక్కుతోచని ఆ స్థితిలోనే ఆయన స్వామిని అనుమతి కోరారు.